లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. జగన్ కృష్ణా జిల్లా పర్యటన రైతులకు ఉపయోగపడుతుందా? ఏ, ఉపయోగపడుతుంది. బి, అసలు ఉపయోగం లేదు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. సందర్భంతో సంబంధం లేకుండా జగన్పై విమర్శలు గుప్పించే నాయకుడిగా పేరున్న ఆదినారాయణ రెడ్డి ఇవాళ మరోసారి రెచ్చిపోయారు. జగన్కు తాము ఈసారి సూపర్ చెక్ పెట్టబోతున్నట్లు ఆదినారాయణ రెడ్డి ఇవాళ హెచ్చరించారు. జగన్ భారతీ రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారన్నారు. వివేక హత్య కేసులో ఎంతమంది పాత్ర ఉందని, అసలు దోషులు దాక్కున్నారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. తాను బీటెక్ రవి, సతీష్ రెడ్డి కలిసి వివేకుని చంపామని అసత్య ప్రచారం చేశారన్నారు. లిక్కర్ కేసులో జగన్ పాత్ర ఉందని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన తెలిపారు. జగన్తో పాటు అనేక మంది జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జగన్ మాట్లాడే ప్రతి మాటకు తాను సమాధానం చెబుతున్నాను. జగన్ ప్రజలతోనే కాదు, చెల్లెలతో కూడా కొట్టించుకుంటున్నారు. జగన్కు డబ్బులు, పదవి ఉంటే చాలు, ధర్మం, న్యాయం అసలు లేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ధర్మం, సంస్కృతి కూటమి ప్రభుత్వానిదని, ధర్మ వికృతి జగన్ది అని విమర్శించారు. జగన్ పేదల ఇల్లు కట్టకుండా ప్యాలెస్లు కట్టుకున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే పులివెందుల ఎన్నికల్లో వైసీపీ తరిమికొట్టారని, స్థానికంగా వైసీపీపై బలం బాగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రంలోనూ ప్రజలు జగన్ను చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆది తెలిపారు. మరోవైపు కేంద్రం పూర్ణోదయ ప్రాజెక్టు కింద ఏపీకి రూపాయలు 65,000 కోట్లు కేటాయిస్తుందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కేంద్రం ఈ పథకం కింద 6 రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని, ఇందులో ఏపీ కూడా ఉందన్నారు. ఇందులో రాష్ట్రానికి 4 ఎయిర్పోర్ట్లు, 4 పోర్ట్లు వస్తాయన్నారు. టిట్కో ఇళ్లు కూడా మన రాష్ట్రానికే ఎక్కువగా కేటాయిస్తున్నారని ఆదినారాయణ తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.